కనుక ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన ఆయన గుణము అతిశయములను ప్రచురము చేయుటకు ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలు, దేవుని ఇంటి వారు అని పరిశుద్ధుడైన పేతురు సాక్షిస్తున్నాడు. యెరూషలేము దాటి పారిపోతున్న యేసు పేతురును దైవాత్మ స్పందించింది. ఏ పేతురు, ఎక్కడికి వెళ్తున్నావు? ఓ పిరికివాడా, ఎక్కడికి వెళ్తున్నావు? నీ ప్రభు మరణాన్ని ఎట్లా స్వీకరించాడు? నువ్వు ఆయనకు సాక్షివేనా? 1 పేతురు 4వ అధ్యాయం మొదట్లో మనకేమన్నది? క్రీస్తు పడిన శ్రమలలో పాలివారై ఉంటున్నట్టు ఏమంటాడండి? 1 పేతురు 4వ అధ్యాయం. శరీరమందు మన కొరకు శ్రమ పడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసల నుంచి అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు, పాపముతో జోలి మరేమీ లేక ఉండినట్టు మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అతనితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి అందు నడుచుకొనొచ్చు అన్యజనుల వలె అన్యజనుల ఇష్టమును నెరవేర్చు చుండుటకు గతించిన కాలమే చాలు. దేవుడు అలాగూ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో క్రైస్తవ్యము అంటే ఏంటో ఆయన మనతో మాట్లాడతారు. 27వ వచనం యాకోబు పత్రిక 1 పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అట్టకుండా చూసుకుంటాయు, కాపాడుకుంటేనే యాకోబు మాట్లాడుతున్నాడు. పేతురు 1 పేతురు 3వ అధ్యాయంలో ఇలాగా దేవుని బండ దగ్గరకు వస్తున్నటువంటి మనము ఈ విషయాలు మన హృదయంలో ట్యూబ్ లైట్ల వలె వెలగాలి. నక్షత్రం సాక్ష్యం ఇచ్చారు, జ్ఞానులు సాక్ష్యం ఇచ్చారు, దేవదూతలు సాక్ష్యం ఇచ్చారు. భయపడకుడి, ప్రజలకందరికీ కలగవు మహా సంతోషకరమైన స్వార్థమానం నేడు మీకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు జన్మించాడు. పశువుల పాకలో పొత్తి గుండెలతో చుట్టి పరుండబెట్టిన దరిద్రుల మధ్య ఆయన జన్మించాడు. దరిద్రులను ధనవంతులుగా చేయుటకే నేను ఈ లోకానికి వచ్చాను అని చెప్పిన ప్రభువైన యేసు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, తాను దరిద్రులను సంపాదించుకొని ధనవంతం కలిగిన దాన్ని మనకి ఇవ్వడానికి ఆయన దరిద్రుడు ఆయను. కనుక ప్రియులారా, యేసుని ఎరగక మనకు నా స్వయమైన నా జీవితంలో మేము దరిద్రులము, అప్పు తెచ్చుకొని తినేవారము, అప్పు కట్టకపోతే నేరస్తులు. ఎవరో గమనించారు మా నాన్నను, ఆ శాలరీ తీసుకొని బయటకు వస్తుండగా
జేబులో చేయి వేసి ఉన్న కట్ట పూజ చేసుకున్నాడు. మా నాన్నగారు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, మేము ఉంటున్న ఇంట్లో పక్కన కమాన్ ఉంటుంది, రైల్వే ట్రాక్ ఉంటుంది, కింద కమాన్ ఉంటుంది. ఆ కమాన్లో కూడా రైలు మసులు పోతూ ఉంటుంది. ఆయన మమ్మల్ని చూస్తూ బండి కింద పడి చావాలని చూస్తున్నాడు. టచ్ కూడా అవ్వలేదు, అర్థమైంది. అలా మనల్ని గమనించారు. మన నాన్న అక్కడ కూర్చున్నాడు. మా అమ్మ వెళ్ళి పలకరించి, ఏంటి అంటే ఇట్లా సంగతి, నా సాలరీ దొంగలు దొంగిలించారు, పోతే పోయినాయి, దేవుడు మనకిస్తాడు. బతిలాడుకొని ఆయనను మరణం నుంచి తప్పించుకొని తీసుకొచ్చి వాళ్ళిద్దరు వెళ్ళి మానరు షౌకర్ని కలిసి, ఇది మా సంగతి అంటే, అట్లేం లేదు, ఎంతైనా తీసుకపోండి, మీరు మాకు కడతారని చెప్పేసి. ఆ విధంగా మేము దరిద్రుడము. ఎప్పుడైతే దేవునికి లోబడినానో దరిద్రం నన్ను వదిలిపెట్టేసింది. 7,000 రూపాయల జీతం వదిలిపెట్టి పెన్షన్ తీసుకునేవాడిగా నేను 11 సంవత్సరాల బిఫోర్ ముందు దేవుడు నన్ను తన సేవకు పిలిచాడు. అబ్రహామును పిలిచిన పిలుపుతో నేను పిలుస్తున్నాను. కోయ, లంబాడి, గూండు అన్ని జాతులకు నువ్వు సాక్ష్యం ఇవ్వాలి, నేను నీకు తోడైంటాను. నువ్వు ఉద్యోగం అని వెనుకకు తిరగకూడదు. 3 సార్లు ప్రమాణం చేయించుకున్నాడు ప్రభు, తిరిగను అని. కనుక ప్రియులారా, దరిద్రులమైన మనని ధనవంతులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చిన యేసు దిక్కులేని ఆత్మవిషయంలో తల్లి తండ్రి అందరూ విడిచిపెట్టిపోతే పెద్దగా ఏడ్చే మన బతుకులు, భయపడకు అని నీతో కూడా ఉన్నానని చెప్పే యేసు, ఆయన జీవము మన మధ్య ఉన్నది. ఆయన చిత్తము చేయడానికి దేవుడు మనని రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. మనం ఆయన పిల్లలము. జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన మిమ్మల్ని క్రీస్తులో ఎరిగినాడు. కనుక ప్రియులారా, మా తాతలు మా తండ్రుల నుంచి అవతల యేసుని గురించి చెప్పేవారు లేరు, యేసుని నమ్మేవారు లేరు. యేసు అంటే మాకు చెడ్డ మాటలతో మాట్లాడి ఫుల్ స్టాప్ చేసేవారు. కానీ ఆ యేసు నా రక్షకుడని నేను తెలుసుకున్న తర్వాత నేను ఆయనకు సాక్షిని. కనుక ప్రియులారా, ఇక్కడ మొదటి పేతురు రాసిన గ్రంథము 3వ అధ్యాయం. అటువలే స్త్రీలారా, నీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనా వాక్యం లేకుండగానే వాక్యమునకు అవిధేయులైతే అంటే, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు. మూడవ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు. ఆ బోధకుడు యేసును పరీక్షించుటకు రాత్రి వేళ యేసు ప్రభు దగ్గరికి ముసుగు కప్పుకొని వచ్చాడు. నికోదేము యేసు ప్రభు దగ్గరికి పోయాడంటే నికోదేము కథ సమాధికే. యేసుపై ఎవరు ఉంటారు? వాళ్ళందరూ సమాధికే. ఎందుకంటే అది రోమా సామ్రాజ్యం. పురుషులు మారు మనసు పొందుతారు అని ఒక అభయం ఇచ్చాడు పేతురు దైవజనుడు. ఇప్పుడు స్త్రీలంటే పురుషులు ఏమిస్తారు? స్త్రీలు అంటే బలహీనగణం, స్త్రీలంటే ఎదికలేని వారు. స్త్రీలకు అన్ని చెప్పాల్సిన అవసరం లేదు, కానీ దేవుని వాక్యం అలా చెప్తుంది. 1 పేతురు 3:7 ఏమంటున్నాడు? 1 పేతురు 3:7
పరలోకములో మీతో సహపౌరులై ఉంటారని మీరు ఎరిగిన వారై స్త్రీలను సన్మానించండి. సన్మానించడం మాకు చేత కాదు, బాధుడు చంపుడు పొందబెట్టు. యేసు శిలువలో వేలాడుతున్నప్పుడు తండ్రికి తన ఆత్మను అప్పగించుకోగానే భూమి వెనకెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. సమాధులలో నిద్రించిన అనేకుల నీతిమంతుల శవాలు సజీవులై బయటికి వచ్చాను. యెరూషలేములో వారు సంచారము చేశారు. క్రైస్తవ్యం అంటే మరణం తర్వాత కూడా జీవితం ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వారు 1.5 సంవత్సరాల విందున్నది. ఆ విందు తదనంతరము భూమి మీదకి వస్తాడు. ఆ విందులో మనం ఉండవలసిన వారమైనాము కనుక యేసు ప్రభు చెప్పిన మాటల ప్రకారంగా తన్ను తాను పరీక్షించుకోవాలి. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, 5, 5, 10 ఈ 10 మందిని చెప్పి యేసు చెప్పాడు. బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? అమ్మా మాకింత నూనె మేము కూడా యేసయ్యని ఎదుర్కొంటాం. అయ్యో మాకు సరిపోదేమో, మీరు వెళ్ళి అంగట్లో నూనె కొనుక్కొని రండి అంటే వాళ్ళు ఏం చేశారట, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. అటువంటి ఎక్స్ప్రెస్ వస్తుంది, ఎక్స్ప్రెస్ 1 నిమిషం ఆగుతుంది, వెళ్ళిపోతుంది. అటువంటి ప్లాట్ఫామ్ మీద లేదా